హలో బ్యూటిఫుల్ పీపుల్. రీసెంట్‌గా మింత్రాలో ఎండ్ ఆఫ్ ద రీజన్ సేల్ నడుస్తుంది. కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఏవేంటియో ఈ వీడియోలో చూపిస్తా. ఫస్ట్ బేర్ అనాటమీ నుంచి రోజ్‌మెరీ అండ్ కోకోనట్ మిల్క్ హైడ్రేటింగ్ షాంపూ. నెక్స్ట్ సేమ్ బ్రాండ్ నుంచి కండిషనర్ కూడా తీసుకున్నాను. అదే బ్రాండ్ నుంచి రోజ్‌మెరీ అండ్ హైబిస్కస్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది తీసుకున్నాను. ప్రీవియస్‌గా నేను ఇవి వాడాను. కరెక్ట్‌గా 1 మంత్ వచ్చినాయి. ఇవి అయిపోయినాయి కాబట్టి మళ్ళీ రీస్టాక్ అనేది చేసుకున్నాను. నెక్స్ట్ హెడ్ అండ్ షోల్డర్ నుంచి 7 in 1 యాంటీ డాండ్రఫ్ షాంపూ తీసుకున్నాను. కొంచెం తలలో డాండ్రఫ్ ఉన్నట్టు అనిపించింది. సో అందుకనే ఇది ట్రై చేయాలని తీసుకున్నా. నెక్స్ట్ థ్రైవ్ కో నుంచి స్కాల్ప్ వైటలైజింగ్ సీరం తీసుకున్నాను. ఎప్పుడూ హెయిర్ సీరం అనేది ట్రై చేయలేదు. సో ఇది ట్రై చేయాలని చెప్పి తీసుకున్నాను. ఇవన్నీ పర్చేస్ చేసినందుకు నాకు సెటాఫిల్ నుంచి ఈ ఫేస్ వాష్ అనేది వచ్చింది. నెక్స్ట్ నేను డాక్టర్ రషెల్ బ్రాండ్ నుంచి కాఫీ షీట్ మాస్క్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మీలో ఎంతమందికి ఈ ప్రోడక్ట్ గురించి తెలుసో కామెంట్ చేయండి. పారాషూట్ నుంచి ప్రీ వాష్ నరిషింగ్ హెయిర్ మాస్క్. నేను నార్మల్గా డవ్ యూజ్ చేసేదాన్ని, బట్ ట్రై చేయాలనిపించి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి యూరోపియన్ గర్ల్ నుంచి విటమిన్ సి ఫేస్ మిస్ట్ అనేది తీసుకున్నాను. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ పోర్స్ ని మినిమైజ్ చేసి స్కిన్ ని హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. నెక్స్ట్ పేర్స్ నుంచి బాడీ వాష్ అనేది తీసుకున్నాను. ఆల్రెడీ సగం అనేది వాడేశాను. ఇక్కడే రివ్యూ ఇద్దామని. ఇది ఫేస్ కి అయితే ఏమీ సెట్ అవ్వదు, బాడీకి మాత్రమే యూజ్ అవుతుంది. 2 times యూజ్ చేస్తేనే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ క్లిజాల్ బ్రాండ్ నుంచి నికోటైనమైడ్ జెల్ అండ్ యాంటీ యాక్నీ సోప్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ లిమ్సీ నుంచి విటమిన్ సి టాబ్లెట్లు తీసుకున్నాను. డైట్ అనేది ప్లాన్ చేసుకుందాము అని. అండ్ అలానే దాంతోపాటు ఫుడ్ని మెజరింగ్ చేసుకోవడానికి ఇది తీసుకున్నాను. ఇది నాకు 220 రూపీస్కి వచ్చింది. బ్యాటరీస్తో రన్ అవుతుంది. ఇక ఫైనల్గా ఎంకెఫే నుంచి 2% సాలిసిక్ యాసిడ్ ఫేస్ వాష్ అనేది తీసుకున్నాను. ఈ ప్రొడక్ట్స్ లింక్స్ మీకు ఒకవేళ కావాలంటే నాకు కామెంట్ చేసేయండి, నేను షేర్ చేస్తాను. బై క్యూటీస్.